బీఆర్ఎస్ పని అయిపోయిందా, ఇక ఆ పార్టీ మనుగడ సాగే ప్రసక్తే లేదా అంటూ ఎన్నో ఊహాగానాలు, ఎన్నెన్నో పుకార్లు, రూమర్లు మీడియాలో, సోషల్ మీడియాలో బయట ఇంట రచ్చ జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. కానీ కేసీఆర్ గారు లింక్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని క్రోమ్ బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. పైన ఉన్న ఓపెన్ యాప్ అనే బటన్ని నొక్కండి. నొక్కిన తర్వాత మీ డైరెక్ట్గా యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఉన్న 3 చుక్కలున్న బటన్ని నొక్కండి, కింద ఓపెన్ యాప్ అనే ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మాత్రం ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా వారు తన ఫామ్ హౌస్లో నిత్యం కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు. నిత్యం వారితో మాట్లాడుతున్నట్టు మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఏ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఎవరు పార్టీ మనుగడే సాధ్యపడదు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. వారి పార్టీ నుండి పోతా ఉన్న నాయకులు, కానీ మనం గతంలో కూడా చూసాం, కాంగ్రెస్ పార్టీ నుండి గత 10 సంవత్సరాల నుండి వలసలు బీఆర్ఎస్లోకి పోయాయి. అలాగే టీడీపీ పార్టీ నుండి కూడా వలసలు పోయాయి బీఆర్ఎస్ పార్టీలోకి. కానీ ఇవాళ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత పుంజుకోగలిగింది, అధికారంలో రాగలిగింది. ఏ పార్టీ కూడా నాయకులు కొంతమంది పోయినంత మాత్రాన దాన్ని భూస్థాపితం అవుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అంచనా వేయడానికి లేము. దీని దేశంలో కనుక చూసుకున్నట్టయితే 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ దినదినము క్షీణించుకుంటా వచ్చింది. కానీ 2024 ఎలక్షన్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బీజేపీ నాయకులు ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నట్టు ప్రచారం ఇచ్చారు. కానీ అది వాళ్ళ ఏమైంది, 52 సీట్ల నుండి 99 సీట్లకు ఎదగగలిగింది. ఏ పార్టీ కూడా క్యాడర్ ఉన్నంతసేపు ఆ పార్టీని ఏం చేయలేరు. నాయకులు పోతానే ఉంటారు, వస్తానే ఉంటారు, అయారాం గయారాం. వారు ఎక్కడ లబ్ధి పొందితే వారి వ్యక్తిగత లావాదేవీలకు కానీ, వ్యక్తిగత పార్టీ సంబంధించిన లేకపోతే వ్యక్తిగత పదవులకు సంబంధించిన కానీ పోతూ ఉంటారు. కానీ క్యాడర్ ఉన్న పార్టీ ఎప్పుడూ కూడా పోవడానికి, భూస్థాపితం అవుతుంది అనుకోవడానికి ఆస్కారం లేదు. మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత 19 ఎలక్షన్లో టీడీపీ ఘోర పరాజయం. ఇవాళ కూటమితో కలిసి అధికారం 165 సీట్లకు ఎగవాకింది. సొంతంగానే 134 సీట్లు తెచ్చుకోగలిగింది. పోయినసారి 23 సీట్లకే ఉంది. పోయినసారి 151 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో వారికి తెలుసు. మనం ఇప్పుడు కర్ణాటకలో చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఓటింగ్ శాతం తగ్గి అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోయింది. అదే పార్లమెంట్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ తెచ్చుకుంది. 2019 అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జేడీఎస్తో కలిసి, అయినా సరే బీజేపీ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. మనం ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్రాలలో అసెంబ్లీలో పూర్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటుంది, అదే పార్లమెంట్ ఎలక్షన్లో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది. ఢిల్లీలో చూసుకున్నట్టయితే 7 బీజేపీ పార్టీయే గెలిచింది ఎంపీలు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే పూర్ పర్ఫార్మెన్స్ చేసింది. అక్కడే కాదు, ఎక్కడ చూసుకున్నా సరే అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే జాతీయవాదం ముందుకు తీసుకొస్తూ ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లని ఇప్పుడున్న జనాలు, ప్రజలు కూడా అర్థం చేసుకోగలరు, ఎవరు ఏం చేస్తే ఏంటి అనేది. ఎంపీలకి ఎమ్మెల్యేలకు ఉన్న వ్యత్యాసం కూడా వీళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డేస్లో చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, సోషల్ మీడియా ప్రతి ఇంట్లో టీవీ వల్ల ఎడ్యుకేట్ అయ్యారు. సో దాని ద్వారా వీరు కూడా నిర్ణయించుకోగలుగుతున్నారు స్వశక్తిగా. మనం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే స్థానికంగా చూసుకుంటే వారి గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ క్యాడరు, ఇప్పటికీ స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు గత పార్టీ వారి ఉండేవారు. ఇప్పుడు వారి కాలపరిమితి పోయింది. కానీ వారికి క్యాడర్ మాత్రం అలాగే ఉంది. పెద్ద నాయకులు ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ అయిపోయారు. క్యాడరు గ్రామాన యువక చాలామంది ఉన్నారు, వారి పార్టీతోనే ఎదిగినోరు ఉన్నారు, వారంతా ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు పార్టీ పని అయిపోయిందని కంక్లూజన్కి వస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు రేపొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చూడాలి. అయితే దాంట్లో కూడా అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, అది మీకు కూడా తెలిసిన విషయం. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో స్థానిక సంస్థలలో ఎక్కువ విజయాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 2nd ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్కి వచ్చేసరికి 3rd ప్లేస్కి నెట్టివేయబడింది. మరి ఇప్పుడు కూడా 3rd ప్లేస్కి నెట్టివేయబడితే మనం ఒక కంక్లూజన్కి రావడానికి ఆస్కారం ఉంది. కానీ బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎంపీ ఎలక్షన్స్ తప్ప మిగతా ఏ ఎలక్షన్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. స్థానిక సంస్థల్లో అయితే వారి గ్రామాన క్యాడర్ ఉన్న అంతంత మాత్రమే బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు వారు చూపించే 2nd ప్లేస్ ఎవరిది అనే దానిపైనే ఉంటుంది. 1st ప్లేస్ అధికార పార్టీ ఎలాగో ఉంటుందనడానికి అశయోక్తి ఉండదు. అధికారంలో ఉన్నారు, వారికి ఎడ్జ్ ఎలాగో 70% ఉంటుంది. మిగతా ప్రతిపక్షాలలో చూసుకున్నట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పోటాపోటీన ఏవైతే ఓటింగ్ శాతం తెచ్చుకోగలుగుతుందో అది అసెంబ్లీ ఎలక్షన్ల వరకు తెలుస్తూ ఉంది. మనం ఇప్పటికీ చూసుకున్నట్టయితే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు పోయిన వారు పోగా ఇంకా 32 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అదే కాకుండా
ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఆ పార్టీకి చాలామంది ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అలా చూసుకుంటే అవుట్ సైడ్ ద పార్టీ చాలామంది కూడా ఆ పార్టీకి ఉన్నారు. దీన్ని బట్టి ఒక పార్టీ అయిపోతుంది, ఇక దాని పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అనుకుంటే మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. ఏ పార్టీకైనా జయాలు అపజయాలు తప్పదు. ఆ పార్టీ గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నది. గ్రామాన వారి నాయకులు చూపించే అత్యుత్సాహం వల్ల, కొన్ని తప్పుల వల్ల అది ఓడిపోయిందే తప్ప క్యాడర్ పూర్తిగా పోయి షిఫ్ట్ అయిపోయి ఆ పార్టీకి రూట్స్ లేకుండా ఉండడం ద్వారా అది ఓడిపోయింది అనుకోవడం తప్పే అవుతుంది. సో ఏ పార్టీని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. వారు జనాలలో తీసుకుపోయే ప్రజల యొక్క సమస్యలు, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే విధానము వారి ఆ పార్టీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే టూ ఎర్లీ, ఆల్మోస్ట్ 7 months అవుతుంది అంతే. ఇంత ఎర్లీగా మనం కంక్లూజన్కి రావడం అనేది చాలా మూర్ఖత్వమే అవుతుంది. లెట్స్ వెయిట్ టైం. ఇంకా మనకు చాలా టైం ఉంది. 4 సంవత్సరాల పైబడిన సమయం ఉంది. ఆ సమయం వరకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. వీరు కనుక అధికారంలో ఉన్నవారు మంచి పరిపాలన ఇవ్వగలిగితే వీరికి ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారు. లేదు వీరు అవకాశం కోల్పోయేటట్టు చేసుకుంటే ప్రజలు మరో పార్టీని ఎంచుకుంటారు. కేసీఆర్ గారిని నమ్మడానికి వీల్లేదు. వారు సైలెంట్గా ఉంటున్నారు అంటే వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే వారు అపర చాణక్యుడు రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాలలో వారిదంటూ సరైన ముద్ర వేశారు కేసీఆర్ గారు. వారికి అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు 40% ఓటింగ్ వచ్చింది. 39 పాయింట్ సంథింగ్ సబ్జెక్ట్ కరప్షన్. దీంతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చేసరికి వారికి 17% పరిమితమయ్యారు. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. కానీ మనం గమనించాల్సింది పార్లమెంట్ ఎలక్షన్లు కంప్లీట్గా మనకి ఎక్కడైనా సరే బీజేపీకి ఫేవర్గా ఉంటాయి దేశం మొత్తంలో. అదే పర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి పూర్గా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా చేయాల్సింది ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది, అధికారంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే ప్రజలే ప్రతిపక్షం అవుతారు. అప్పుడు ఆపోజిషన్లో ఎవరు ఉన్నారనేది వారిని ఎంచుకొని వారిని నిలబెడతారు ప్రజలు.